బాటలు పడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అకుంఠిత దీక్షతో మొదలైన ఉద్యమానికి బాటలు పడ్డారు. ఈరోజు తెలంగాణ సమాజం ఈ దినాన్ని ఎప్పటికి కూడా మరవదు. భారత స్వాతంత్రంలో ఎట్లాగైతే అనేక ఘట్టాలు ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి చేయడానికి తెలంగాణను కూడా పరాయి పాలన నుంచి విముక్తి చేయడానికి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి ఒక గట్టి పట్టుదలతో పార్టీ ఏర్పడారు. ఈ రోజు నుంచి కరెక్ట్ గా 20 సంవత్సరాల క్రితం మొదలైన ఉద్యమ పార్టీ తెలంగాణ సాధించేంత వరకు సాధించిన తెలంగాణను పునర్నిర్మాణంలో దేశంలోని అగ్రస్థానంలో ఉంచేంత వరకు వెనుదిరిగిన పార్టీ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ పార్టీ సభ్యులందరికీ, వ్యవస్థాపక సభ్యులందరికీ, ఆ పార్టీలో కొనసాగుతున్న సభ్యులందరికీ, నాయకులందరికీ కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే అనేక మంది, వందలాది మంది టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటులో తమ శ్రమను పోసి, తమ రక్తాన్ని ధారపోసి, తమ కుటుంబాలని కూడా వదిలేసి ఉద్యమం కోసం టీఆర్ఎస్ కలిసి వచ్చిన అనేక మంది, వేలాది మంది కూడా అమరులయ్యారు. మా నియోజకవర్గంలో కూడా అటువంటి అనేక మంది అమరులయ్యారు. వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున జోహార్లు అర్పిస్తున్నాను. మా నియోజకవర్గంలో నాకు బాగా గుర్తు, టీఆర్ఎస్ పెట్టినప్పుడు 25 ఏళ్ల కింద ఆ కేసీఆర్ సమావేశానికి హాజరై ట్యాంక్ బండ్ మీద తెలంగాణ వచ్చేంత వరకు నేను చెప్పులు ధరించానని చెప్పి ఆ చెప్పుల్ని ట్యాంక్ బండ్ మీద వదిలేసి వచ్చింది పక్కన. అప్పుడు తెలంగాణ వచ్చే సంవత్సరం ముందు చనిపోయినారు. అటువంటి అనేక మంది మన దగ్గర నిశ్చయ గారు కావచ్చు, వాళ్ళ పట్టణంలో ఉన్న అనేక మంది కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. నేను చాలా మంది చెప్పాను. వాళ్ళందరూ కూడా వాళ్ళందరి కష్టాజితంతో, వాళ్ళందరి త్యాగంతో పార్టీ ఈ స్థాయిలో నిలబడింది కూడా తెలియజేస్తాం. మనందరం గర్వించదగ్గ రోజు ఇదే స్ఫూర్తితో ఇంకా భవిష్యత్తులో తెలంగాణ పునర్నిర్మాణానికి వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఏదైతే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ పరాయి పాలన చేతిలో పోయేటట్టు ఉన్నదో, ఏదైతే మళ్ళీ తెలంగాణ అస్తిత్వానికి ఇప్పుడు భంగం కలిగే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందో, ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ 20 సందర్భంగా, 25 ఏళ్ల రచన సందర్భంగా మనం మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ఒక నినాదాన్ని తీసుకుందామని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. మా నియోజకవర్గం నుంచి కూడా, ఎందుకంటే ఇక్కడ చాలా దూరం కనుక మేము మా ఇచ్చిన టార్గెట్ 3000 మంది అయినప్పటికీ దాదాపు 4000 మంది పైగా మేము ఈరోజు ముఖ్య కార్యకర్తలు సభకు వెళ్తున్నాం. ఆ కార్యకర్తలు అందరికీ కూడా క్షేమంగా వెళ్ళి అందరూ కూడా మంచిగా అదే క్షేమంగా రావాలని చెప్పి నేను ప్రార్థిస్తూ అందరికీ మరోసారి రజతోత్సవ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ఎటువంటి ఒక అద్భుతమైన లక్ష్యంతో, ఒక విజన్తో నడిపిస్తున్న మా కేసీఆర్ గారు కూడా 2 నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కార్యకర్తలు కూడా కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి నేటికి 25 సంవత్సరాలు, 25 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, మా జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు గారికి, మా కేటీఆర్ గారికి, స్థానిక మాజీ శాసనసభ్యులు మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు, మిగతా నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, మిగతా నాయకులకు అందరికీ, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ, ఎంపీలకు అందరికీ కూడా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితిగా మరి మా రూపాంతరం చెందుకొని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అందులో భాగమైనట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో భాగమే కాకుండా అభివృద్ధిలో భాగమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి యొక్క కార్యకర్త బంధువులకు అందరికీ కూడా, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక బీఆర్ఎస్ రజతోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మనకందరికీ తెలుసు 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించినటువంటి మనం టీఆర్ఎస్ పార్టీ. మరి ఆ రోజు సమైక్య రాష్ట్ర పాలకుల యొక్క కుట్రలను, వారి యొక్క అణిచివేతను, వారి యొక్క నిర్లక్ష్యాన్ని ఛేదిస్తూ పుట్టినటువంటి పార్టీ. ఇది పుబ్బలో పుట్టింది మకలో పోతుంది అని చెప్పేసి ఎగతాళి చేసిన వాళ్ళ మీద చెంప చెల్లుమనిచ్చే విధంగా యావత్ భారతదేశంలో 33 రాజకీయ పార్టీలను ఏకం చేసి, అన్ని రాజకీయ పార్టీలు నొప్పించి, కంపల్సరీ క్రియేట్ చేసి పార్లమెంట్ లో బిల్లు ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించే అవకాశం ఉన్నదని నమ్మినటువంటి మన కేసీఆర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క
మరి ఏదైతే ఆర్టికల్ 3 ద్వారానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధన సాధ్యమైతుందని చెప్పేసి నమ్మినటువంటి వ్యక్తి యావత్ తెలంగాణ ప్రజానికాన్ని మలి దశ పోరాటంలో భాగంగా ఏకం చేసి సబ్బండ వర్గాల ఉద్యమం వైపు నడిపించి సకల జనులను సమ్మెం చేసి మరి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మరి కేసీఆర్ గారికి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రోజు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. పార్టీ తరఫున కూడా ఎంతో మంది అమరులేరు, ఆ అమరులందరినీ కూడా యాద్ చేసుకుంటూ తప్పకుండా ఏదైతే అమరుల సాక్షిగా అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి అద్భుతమైనటువంటి ప్రగతి 10 సంవత్సరాలు సాధించిన విషయం మనకు అందరికీ తెలుసు. మరి మరొకసారి తెలంగాణ రాష్ట్రం మోసపోయే దిశగా, మరొకసారి తెలంగాణ రాష్ట్రం అబాసుపాలే దిశగా ఈ రోజు పరిపాలన నడుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పాలనలో. మరి ఇప్పుడిప్పుడే మరి యొక్క కాంగ్రెస్ యొక్క మోసపూరిత హామీలను మోసపూరిత విధానాలను పసిగట్టినటువంటి యావత్ ప్రజానికం ఈ రోజు చలో వరంగల్ పేరు మీద హెలికాప్టర్లు జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలుతా ఉన్నారు. మేమందరూ కూడా యావత్ ప్రజానికానికి అందరూ కూడా నమ్ముతా ఉన్నారు. కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష, కేసీఆర్ గారి పరిపాలనే ఈ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి నమ్మిన ప్రజలు ఈ రోజు మేము విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ఎప్పుడైనా వెహికల్స్ ఎక్కువ ఉండి ప్రజానికి తరడానికి ఇబ్బంది అవుతుంది. నేడు మరి వెహికల్స్ ఏర్పాటు చేసుకోలేక నిన్నటి నుంచి ఈ టైం వరకు కూడా ఇంకా మాకు వెహికల్ కావాలి, మాకు వెహికల్ అని డిమాండ్ చేసి చేతులెత్తే పరిస్థితి ఉంది. అంటే ప్రజల్లో ఈ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత, మరి ఇలా అన్ని రంగాల్లో కూడా తెలంగాణ ప్రాంతాన్ని వెనుకబాటు చేసే దిశగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారే ఈ తెలంగాణను కాపాడుతారని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఈ రోజు స్పందన చూసి మనకు అర్థమవుతా ఉన్నది. తప్పకుండా ఏదైతే తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి మరి కేసీఆర్ గారు వెన్నంటి నడిచిర్రు, ఆ ప్రజల కోసం, ఆ ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. దాని దిశగానే మరి కేసీఆర్ గారు పరిపాలన కొనసాగించారు. తప్పకుండా ప్రజల ఆశలు వమ్ము కాకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు రక్షణగా ఉంటూ తెలంగాణ రాష్ట్రం మరింత సుభిక్షంగా ఇప్పటికే 10 సంవత్సరాల పాలనలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఐక్యరాజ్య సమితి మెప్పు పొందే దిశగా సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి కేసీఆర్ గారి పరిపాలన మరొకసారి రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా యావత్ ప్రజానికల ఆశీస్సులతోటి త్వరలోనే మరి ఏ ఎన్నిక జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి విజయదుందుబి మోగించక తప్పదు. తప్పకుండా ఈ ప్రజలు కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ వస్తే మా బతుకులో వెలుగులు నిండుతాయని చెప్పి వారు ఆశతో ఉన్నారు. ఆ ఆశలను మరి అడి ఆశలు కాకుండా యావత్ ప్రజానికం యొక్క నమ్మకాన్ని నిలబెట్టే దిశగా బీఆర్ఎస్ శ్రేణులు మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వాన ఈ రజతోత్సవం సందర్భంగా ప్రతిభూని ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలకు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. తప్పకుండా మీ ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, పాలు పంచుకునే నాయకులు బీఆర్ఎస్ నాయకులు, పాలు పంచుకునే కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలన్న నమ్మకానికి వారు మరోసారి సభ ద్వారా ఇస్తూ ముందుకు పోదామని చెప్పేసి కేసీఆర్ గారి యొక్క ఆలోచన. మరి మరొక్కసారి అందరూ కూడా యావత్ ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యులైనటువంటి ప్రతి ఒక్క బిడ్డకి, తెలంగాణ బిడ్డకి హృదయపూర్వక రజతోత్సవ సందర్భంగా, పార్టీ రజతోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, మరి బీఆర్ఎస్ శ్రేయోభిలాషులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మెదక్ జిల్లా వాసులందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒక పార్టీ ఒక లక్ష్యం కోసం ఏర్పడి ఆ లక్ష్యం యొక్క గమ్యాన్ని నిర్ధారినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. మరి ఈ పార్టీ ఏర్పడిన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి, దాన్ని రెండు కూడా గౌరవ కేసీఆర్ గారు సాధించడం జరిగింది. 14 సంవత్సరాలు పోరాటం చేసి యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణను 10 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. మరి ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రజలందరూ కేసీఆర్ రావాలని కోరుకుంటా ఉన్నారు. ప్రజలందరూ మళ్ళీ కేసీఆరే మాకు అధిపతిగా ఉండాలని కోరుకుంటున్న సందర్భంలో జరుగుతున్న సభ. కాబట్టి గౌరవ కేసీఆర్ గారు కూడా ఈ రోజు ప్రజలను ఉద్దేశించి రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉద్దేశాన్ని, రేపు ప్రజలకు ఎటువంటి మేలు జరగబోతుందో చెప్పబోతా ఉన్నారు. అదేవిధంగా నేను ఈ రోజు ఎన్ని వాహనాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా సరిపోని పరిస్థితి వచ్చింది. జన సందోహం బయలుదేరింది. అనేక రకాల వాహనాల ద్వారా, పాదయాత్రల ద్వారా కూడా ప్రజలు అక్కడ చేరుకుంటా ఉన్నారు. ఎక్కడ కూడా మాకు ఆపలేని పరిస్థితి వచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సభను విజయవంతం చేసినందుకు, చేయబోతున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది రేపు కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించి ప్రజలందరూ మేలు చేయడం కోసం జరుగుతున్న సభ. కాబట్టి మరి అందరూ కూడా
ఈ సభకు హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ జై కేసీఆర్, జై తెలంగాణ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.